హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను దోశలకి పప్పు నానబెట్టానండి. నేను తొక్కపప్పే ఎక్కువ యూస్ చేస్తాను. గుళ్ళపప్పు నేను యూస్ చేయను. తొక్కపప్పు అయితే చాలా స్మూత్గా వస్తాయండి దోశలు. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం మెంతులేసి నేను నానబెట్టానండి మార్నింగు. ఈ పప్పు రుబ్బైపోయాక ఆ గ్రైండర్లోనే బియ్యం కూడా వేసి రుబ్బేసుకున్నానండి. పప్పు చాలా ఎక్కువసేపు రుబ్బక్కర్లేదండి. ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా మెత్తగా వస్తుందండి. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా స్మూత్గా వస్తాయి. నేను ఆ పప్పు తీసేసుకున్న వెంటనే నేను బియ్యం కూడా రుబ్బేసుకొని ఆ పప్పులో కలిపేసుకున్నానండి. అలాగా పెనం పెట్టుకొని దోశ వేసానండి. మా బాబుకి చాలా ఇష్టం. చాలా స్మూత్గా స్పాంజ్లా వస్తాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్.